మనలో చాలామంది ట్రైన్ జర్నీ అనంగానే ఫస్ట్ మనము టికెట్ రిజర్వ్ చేసుకుంటాం బెర్త్. ఎందుకంటే మనకి ఇండియన్ ట్రైన్స్‌లో టికెట్స్ దొరకకపోవడం మనకి సర్వసాధారణం. సో, అందుకోసం మనం ముందుగానే బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని ట్రైన్ జర్నీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. మనకి లాస్ట్ మినిట్‌లో ట్రైన్ జర్నీ ఎప్పుడైనా మనకి వేరే కారణాల వల్ల క్యాన్సిల్ అయిందనుకోండి, కన్ఫర్మ్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి చాలా తక్కువ అమౌంట్ రిఫండ్ వస్తుంది. లేదా టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. మనం కనుక రిఫండ్‌కి క్యాన్సిల్ చేసుకోకపోతే. సో, అటువంటి టైంలో మనకి మనీ కూడా రాదు. సో, ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చంటే, ఈ ట్రైన్ టికెట్‌ని మన రిలేటివ్స్‌కి ఎవరికైనా మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చనమాట. అది ఎలా చేయాలి అంటే, మీరు ఏ టికెట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో, ఆ టికెట్‌ని ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని మీ నియర్ బై రైల్వే స్టేషన్‌కి వెళ్ళినట్లయితే, వాళ్ళు మీకు టికెట్‌ని వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే, మీరు టికెట్ ఎవరికైతే మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళు ఖచ్చితంగా మీ రక్త సంబంధికులై ఉండాలి. అంటే మీ మదరు, ఫాదరు, సిస్టరు, బ్రదరు, వైఫ్, సన్ను, డాటరు ఇట్లా వీళ్ళకి మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేయగలరనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు ట్రైన్ బోగీలోకి ఎక్కిన తర్వాత మన బెర్త్ దగ్గర క్లీనింగ్ ఉండకపోవచ్చు, లేకపోతే వాటర్ సప్లై ఉండకపోవచ్చు ఆ కోచ్‌లో, లేకపోతే లైట్స్ ఎలక్కపోవచ్చు, ఛార్జింగ్ పాయింట్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది కూడా కొంచెం డైలమా ఉంటుంది. సో, అటువంటి సందర్భాల్లో ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీరు క్లీన్ స్పేస్ మీ పీఎన్ఆర్ నంబరు క్లీనింగ్‌కి అయితే సి అని చెప్పేసి, వాటర్‌కి అయితే డబ్ల్యూ అని చెప్పేసి, లైటింగ్‌కి అయితే ఈ అని చెప్పేసి మీరు 9200003232కి లేదా 588888 నంబర్‌కి మీరు ఎస్ఎంఎస్ చేసినట్టయితే మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్వీస్ మార్నింగ్ 6 టు ఈవినింగ్ 10 పీఎం వరకు మాత్రమే ఉంటుంది. రిమైనింగ్